పేరు ఆరకంటి తాయన్న. మాది కోసిక మండలము, మంత్రాలయం తాలూకా, కర్నూలు జిల్లా. మేము 53 రోజులు పంట వేసి 53 రోజులు అయింది. కానీ చిన్నగా ఉండదని పొట్టిన తర్వాత ఇప్పుడు 2 సార్లు దీన్నే ట్రై చేసినాం కాబట్టి చాలా అద్భుతంగా లాకులు అవన్నీ కొమ్ములు కానీ కాయ కానీ చాలా జబర్దస్త్. ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు. ఈ ఈ మందు వాడడం వల్లే 2 సార్లు చేసిన మందు వల్ల చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అంటే ఎన్ని రోజులకి అప్లై చేశారండి? 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వేసినాము. సేమ్ అదే మందే అదే మందే 2 సార్లు ఇది ఆక్సిజన్ రుటెక్స్ కొట్టినాము. ఎట్లా ఉందన్న మీకు రిజల్ట్? చాలా బాగుందని ఎప్పుడు రాలేదు ఇట్లా. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాలేదు ఇట్లా పంట మాత్రం అయితే. ఓకే అండి. చాలా 50 రోజుల్లోనే ఇంత 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 జస్ట్ 50 రూపాయలు ఇది 50 రోజుల పైన ఇది యాక్చువల్ అంటే ఇది మళ్ళీ 60, 65, 70 రోజుల పైన మాత్రం, ఎందుకంటే ఫ్లవరింగ్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. బాగుంది. గ్రోత్ ఎట్లా ఉందన్న? గ్రోత్ బాగుందని. ఏది ఒక దోమ గానీ ఒకటి ఏది గానీ ఒక మచ్చ గానీ ఏమేం లేదు. పేరు బంక్ ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు లేదు పేరు బంక్ కూడా ఏం లేదు లేదు లేదు. లాకలు గానీ అంతా మొత్తం ఏ చెట్టు చూసినా కానీ చాలా అద్భుతంగా ఉంది. లాకలు అంటే చాలా పెద్ద పెద్ద పగిలింది అంతా మొత్తం. ఎట్లా ఉన్నాయి అంటే లాకలు దగ్గర ఉన్నాయా? దగ్గర ఉన్నాయి దాదాపు అంటే. కానీ చెట్టు ఎన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్రస్తుతానికంటే. కానీ ఎప్పుడు ఇట్లా ఈ లాకలు అయితే రాలేదు ఎప్పుడు. కాయలతో సహా అయింది ఆల్రెడీ. ఇంకా 50 రోజుల పైన అంటే జస్ట్ 50 రోజుల పైన ఎవరైనా ఆశ్చర్యపోతారు దీన్ని, ఎందుకంటే ఒక 60 రోజుల పైన 70 రోజులు ఒకసారి కొట్టినాం. ఇది 2 సార్లు ఇది 2 సార్లు ఇదే కొట్టేసినాం కాబట్టి నెంబర్ 1 వచ్చింది. బాగుంది కానీ మీకు రిజల్ట్. కొట్టేవాళ్ళు కానీ తిన్న కొట్టుకుంటే బాగుంటది. బాగుంటది. ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇది మందులు? మన శ్రీభాగ్య చింతకుంట తరుణ్ షాప్ లో తెచ్చుకున్నారు మీరు? తరుణ్ ఆయన రెగ్యులర్ గా మీకు ఇవి ప్రిఫర్ చేస్తుంటారా? అవును, ఆయన వల్లే మొత్తం ఇదంతా. ఆయన ప్రిఫర్ చేయడం వల్ల మీరు యూజ్ చేస్తున్నారు ఇది? అంతే. అతను ఇచ్చేసి మనం కొట్టుతున్నాం. మనకి ఇట్లా తెలియదు. ఇది కొట్టానంటే ఇది కొట్టేస్తాం కొట్టినారు. కానీ మీకు రిజల్ట్ ఎట్లా ఉంది? రిజల్ట్ అయితే చాలా అద్భుతం. మీకు ఎర్ర తెగులు ప్రాబ్లం ఏమన్నా? ఏం రాలేదన్న. ఏం రాలేదు. కంట్రోల్ అయిపోయింది. అది కూడా కంట్రోల్ అయిపోయింది. మీకు గ్రోత్ గానీ దోమ పోటు గానీ ఏం లేదు. పేను మాక కూడా ఏం లేదు. ఎందుకంటే చిన్న మొక్కలకి ఇప్పుడు 20 days 30 days క్రాప్ కి ఆల్రెడీ పేను మాక స్టార్ట్ అయిపోయింది. దీనికైతే ఏం లేదు. ఎక్కడ మీకు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. బాగుందండి మీకైతే. బాగుంది. ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చా? ఓకే సార్. కాయలు పట్టిన ఫ్లూడ్ వచ్చేసినాయి. కాయలు కరెక్ట్ 53 రోజులకి మనకు దాదాపుగా చెట్టుకు ఒక 5-6 కాయలు కూడా సెట్ అయిపోయినాయి. అంటే మన మందులు యూజ్ చేసుకుంటే అంటే తొందర క్రాప్స్ కూడా సెట్ అయిపోతుంది. మనకి 50 అంటే యాక్చువల్ అంటే 45 నుండి 50 రోజులకి ఫ్లవర్ రావాలి మొక్కకి. మన మందులు యూజ్ చేసుకోవాలంటే కొద్దిగా ఎర్లీ క్రాప్ ఒక 10 రోజుల ముందే ఫ్లవర్ వస్తుంది. అది మీరు గమనించినారు కదా ఇప్పుడు? అది మొత్తం ఎన్ని ఎకరాలు అనేది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఎక్కడ నుండి అన్ని గ్రోత్ వచ్చింది అంటే మనకు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ నడుకుంటే అన్ని మొక్కలు అట్లనే వచ్చేస్తాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. మీరు కొద్దిగా డిస్టెన్స్ నడుకుంటే ప్రతి ఒక్క మొక్క మనకు అట్లనే సెట్ అవుతుంది. సమానం అనమాట. మీకు అలా గ్యాప్ ఎక్కువ ఉంటే అనుకన్నా దోమ పురుగు కూడా చాలా తక్కువ ఉంటుంది. దోమ పురుగు కాటు కూడా చాలా తక్కువ ఉంటుంది. చూసిపోతున్నారా? ఏమప్ప ఇది 3 బాటలు అంటే పిల్లలు కానీ చూపించాను ఆల్రెడీ. 3 సార్లు కొట్టినది, ఎక్కువ కొట్టలేదు నన్నైతే. 3 సార్లకి మాక్సిమం ఒక ఇప్పుడు 40% సెట్ అయిపోయినట్లే మనకు. సెట్ అయిపోయినట్లే. 2 ఎకరాల వరకు బాగుంది. థ్యాంక్ యూనా. బాగుంది కదా ఇప్పుడు? వైకే మందులు బాగున్నాయి కదా? ఓకే థ్యాంక్ యూ. సిద్ధమైన ఎందుకంటే ఎప్పుడు రాలే నాకు ఇంతవరకు. అవునండి. మీ ఇప్పుడు ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు? 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇది పత్తి వేస్తున్నాను కానీ ఇంత ఎప్పటికల్లా ఆ చెట్టుకి 10 కాయలు పట్టేది ఎరగైపోయేది. 2 ఎకరాలు కలిసి 5 చెక్కల కంటే ఎక్కువ అవ్వదు. అంటే 10 ఎకరా చెక్కు 2 క్వింటాలు అంటే కూడా 10 క్వింటాలు అంతే. ఇప్పుడు ఈసారి మీకు డబుల్ వస్తుంది నాకు తెలుసు. నాకు అది నాకు నమ్మకం ఉంది సార్. పక్క అయితే నమ్మకం ఉంది. అవునండి.